హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కే వదిలేయండి. సో రీడింగ్ మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఓవర్ నైట్ చేంజ్ అయ్యారు. ఐ డోంట్ నో వై. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది, ఈ రిలేషన్షిప్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది అని మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఆర్ కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు అండ్ ఇప్పుడే ఇదే టైంలో అంటే ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారో ఈ పర్సన్ పైన ఒక పవర్ఫుల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఏంటంటే ఈ పర్సన్ సడన్గా మీ పిక్చర్స్ ఏవైతే తన మొబైల్లో ఉంటాయో అవి చూసుకోవడం, పదే పదే చూస్తూ ఉండడం అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఫేక్ అకౌంట్స్తో స్పై చేయడం, ఇలాంటిదంతా చేయడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్. అండ్ సడన్లీ దే విల్ కాల్ యూ ఆర్ మెసేజ్ యూ విదిన్ నెక్స్ట్ 24 hours. సడన్గా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. మీరు ఆ కాల్ అటెండ్ అయ్యే వరకు కాల్ చేస్తూనే ఉంటారు, లేదా మెసేజ్కి రెస్పాండ్ అయ్యే వరకు కూడా మెసేజ్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ 24 hours. బట్ అంత షిఫ్ట్ ఎలా వచ్చింది ఎనర్జీస్లో అంటే ఐ డోంట్ నో, సంథింగ్ హ్యాపెండ్ ఆన్ న్యూ మూన్ డే. ఈ పర్సన్ సడన్లీ మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అని చెప్తారు, లేదా గిఫ్ట్తోనే వచ్చేస్తారు మీ దగ్గరికి ఒకవేళ మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంటే. లేదు అనుకుంటే ఎక్కడికైనా వెళ్దామని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, టికెట్స్ బుక్ చేస్తారు. సో అంత ఎఫెక్షనేట్గా రొమాంటిక్గా మాట్లాడతారు మీతో. అండ్ ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది సడన్లీ. ఈ స్టార్ట్ అయిన కాన్వర్సేషన్ ఒక రోజుతో ఎండ్ అవ్వదు, నెక్స్ట్ డే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ సూన్ దే విల్ ఆస్క్ యూ అవుట్. అంటే రికన్సిలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో, సంథింగ్ హ్యాస్ ఎండెడ్ ఇన్ దేర్ లైఫ్, మేబీ దేర్ పాస్ట్ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఈ పర్సన్ చాలా ఫ్రీగా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు స్ట్రక్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ నౌ దే ఆర్ ప్రిపేరింగ్ టు ట్రావెల్ విత్ యూ. సూన్ దే విల్ ప్రపోజ్ యూ, దే విల్ ఆస్క్ యూ అవుట్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. అంటే మీకు చాలా డిఫరెంట్ ఎనర్జీలో మీ పర్సన్ని మీరు చూసి మీరు చాలా షాక్ అవుతారు. ఓకే, అండ్ దీన్ని మీరు మేనిఫెస్ట్ చేశారు ఇన్ ద పాస్ట్. సో ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేశారో అది ఆ విష్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇక్కడ మీకు కొన్ని డ్రీమ్స్ అనేవి కనిపిస్తాయి, కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్. వాటిలో మీరు కొన్ని సినారియోస్ చూస్తారు. దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. అంటే ఏమేమి చూస్తారంటే మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీరు ఈ పర్సన్ కలిసి ఉన్నట్టు అండ్ మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు, లైక్ కపుల్ అండ్ ఒక ఫ్యామిలీ, కిడ్స్, ఇదంతా కూడా మీరు డ్రీమ్స్లో చూస్తారు. సో అదేంటి అంటే అది మీ ఫ్యూచర్. ఓకే, ఈ పర్సన్ మైండ్లో, హార్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే మీరు తప్ప ఇంకెవరు లేరు. సో చాలా సిన్సియర్గా ఈ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. అంటే తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోయి వస్తున్నారా అని అంటే పాస్ట్ని వదిలేసి వస్తున్నారు. బట్ మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది కూడా ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యువర్ పర్సన్స్. అండ్ సడన్లీ అది మర్చిపోవాలి అని అంటే అది అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మీరు 444 ఎక్కువ చూస్తారు, 111 ఎక్కువ చూస్తారు. అండ్
అనదర్ ఎల్లో కలర్ బర్డ్స్ ఎక్కువ చూస్తారు. 505 అండ్ 808 999 ఈ నెంబర్స్ ఎక్కువ చూస్తారు. డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ, అండ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దిస్ పర్సన్ హ్యాస్ చేంజ్. బట్ ఇక్కడ మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ చాలా జెన్యున్గా మీ లైఫ్లోకి వచ్చిన అది ఫర్ ఎవర్ కనెక్షన్ అని మీకు ప్రామిస్ చేసినా కూడా మీకు ఏమనిపిస్తుందంటే పాస్ట్లో ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారో, ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే రిలేషన్షిప్సే, ఇవన్నీ లైఫ్లోకి రానివ్వకూడదు, సింగిల్గా ఉంటేనే బెటర్ అని మీ పర్సన్ ఒకప్పుడు అనుకున్నారు. సో సేమ్ వే ఇప్పుడు మీరు ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా, మీతో కాంటాక్ట్లోకి వచ్చినా, మీతో కలిసే ఉన్నా కూడా మీకు లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్స్ పైన ఒకటే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏంటి అని అంటే ఏ రిలేషన్షిప్ కూడా పర్ఫెక్ట్ కాదు అని మాత్రం మీరు ఫిక్స్ అయిపోతారు ఇంకా. కానీ ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటారా లేదా మూవ్ ఆన్ అయిపోతారా, సింగిల్గానే ఉండిపోతారా అంటే నో, సింగిల్గా అయితే ఉండరు. ఈ పర్సన్కే మీరు కమిట్ అవుతారు. దిస్ ఈజ్ అ ఫర్ ఎవర్ కనెక్షన్. ఈ పర్సన్ మీకు అది కూడా చెప్తారు. ఏదో ఈరోజు ఉండి లేదా 6 months ఆర్ 1 year అలా మీతో కాంటాక్ట్లో ఉండి మళ్ళీ వెంటనే డిస్కనెక్ట్ అయిపోయే కనెక్షన్ అయితే కాదు ఇది. ఈ పర్సన్ అన్నీ ఆలోచించుకుని వస్తున్నారు. మీ లవ్ ట్రూ లవ్ అని ప్రూవ్ చేసుకున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఈ పర్సన్కి, సడన్లీ దే చేంజ్డ్. సో ఈ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే మెయిన్ థింగ్ మీ బిహేవియర్ అండ్ అనదర్ థింగ్ దేర్ పాస్ట్. ఈ పర్సన్ పాస్ట్ తనకి లెసన్స్ నేర్పించడానికి మాత్రమే తన లైఫ్లోకి వచ్చింది. ఆ పాస్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ పర్సన్ ట్రూ లవ్ని వదిలేసి ఫేక్ లవ్ని నిజమని నమ్మారు. సో ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ ఈ పర్సన్కి ఒక గ్రేట్ లెసన్ నేర్పించి ఈ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది ఆ రిలేషన్షిప్. ఇట్స్ ఎ కార్మిక్ కనెక్షన్ అండ్ ఇట్స్ ఎ కార్మిక్ సైకిల్ విచ్ హ్యాస్ ఎండెడ్ ఆల్రెడీ. ఓకే, సో నా నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అని అంటే ఇక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి ఇన్ ద ఫ్యూచర్. ఏంటో ఆపర్చునిటీస్ అంటే ఒకవేళ ఎక్కడో ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్మెంట్స్లో ఆల్రెడీ అక్కడ వేకెన్సీస్ లేవు, బట్ అదే కంపెనీకి మీరు అప్లై చేశారనుకోండి, అక్కడ ఒక మిరకిల్ జరుగుతుంది. ఏంటి అని అంటే అక్కడ ఎవరైతే కొంచెం లీవ్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు, అలా కొంచెం కేర్లెస్గా వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసి ఆ జాబ్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు చాలా అక్కడ కూడా షాక్ అవుతారు. అండ్ జాబ్ చేసే వాళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది. అండ్ బిజినెస్ అయితే బిజినెస్లో కూడా మీరు అంతే, ఈ బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ కూడా పోయింది అని మీరు బాధపడుతున్న టైంలో ఒక పెద్ద ఆర్డర్ ఏదో మీకు రావచ్చు. మీరు నెక్స్ట్ 5 yearsలో ఎంత ఇన్కమ్ సంపాదించగలరో అంత ఇన్కమ్ ఒకే రోజు మీకు రావచ్చు. సడన్ అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్. సో అలాంటి మిరకల్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి. అండ్ ఇన్ ద కమింగ్ వీక్స్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ సైన్స్ ఏంటో చెప్తాను. మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ రాశి, వృశ్చిక రాశి, తులారాశి, కర్కాటక రాశి, కర్కాటక రాశి. ఓకే, సో ఇవి రాసులు. ఈ రాసుల వాళ్ళకే రీడింగ్ రెజొనేట్ అవుతుందా అంటే కాదు, మిగతా రాసుల వాళ్ళకు కూడా రెజొనేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. సిగ్నిఫికెంట్ నంబర్ ఇక్కడ ఎక్కువ 7 and 9, 22, 4, 18,
ఈ డేట్స్ ఆర్ నెంబర్స్, ఈ డేట్స్ అవ్వచ్చు ఇవి, లేదా నెంబర్స్ అవ్వచ్చు, సిగ్నిఫికెంట్ డేట్స్ అనమాట ఇవి, ఆర్ సిగ్నిఫికెంట్ నంబర్స్ కూడా అవ్వచ్చు. మీ బర్త్డే డేట్స్ ఆర్ మీ లైఫ్ పాత్ నంబర్, అలా ఏదో ఒకటి దీంట్లో మీకు మ్యాచ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఆర్ మీ మీది ఎస్ మీ బర్త్డే ఆర్ ఈ పర్సన్ బర్త్డే ఉండొచ్చు ఈ మంత్లో, ఆర్ యానివర్సరీ, ఆర్ మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్, అలా ఏదో అది కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ 24 hours ఓన్లీ ఈ రీడింగ్. ఓకే, సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఇది ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరికోసమైనా చూడొచ్చు. సో రీడింగ్ మీరు చూసేటప్పుడు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడటానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇట్స్ 11:11 on the clock. ఓకే, సో ఇక్కడ ఈ రీడింగ్లో చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీ మధ్య, ట్రెడిషనల్ డిఫరెన్సెస్, ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, ఇలాంటి కల్చరల్, ట్రెడిషనల్ అన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరిద్దరూ సేమ్ పేజ్లో కనుక ఉన్నట్టయితే ఈ రిలేషన్షిప్లో పెద్దగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఒకవేళ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదా డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ రిలీజియన్స్ నుండి వచ్చిన వాళ్ళకి గనక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే, అంటే మీ ఇద్దరి మధ్య ఆ డిఫరెన్సెస్ ఉంటే, ఇది కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి అవసరం. ఏంటంటే మీ పర్సన్కి వేరే టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టం అనుకోండి, మీకు వేరే టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అయిపోరు ఈ విషయంలో. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు పెద్ద పెద్ద విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవ్వరు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఇద్దరికి ఏమి ఇష్టమో అది ప్రిపేర్ చేసుకోవడం కాదు, ఎవరికి ఏది ఇష్టమో ఆ రెండు ప్రిపేర్ చేసుకోండి. సో ఆ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ అవసరం. ఓకే, లేకపోతే మళ్ళీ స్టోరీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ హయ్యర్ వైబ్రేషన్, లోయర్ వైబ్రేషన్ ఆర్ సేమ్ వైబ్రేషన్లో కనుక ఉంటే ఇద్దరు, ఇది ఎలాంటి వైబ్రేషన్లో ఉన్న రిలేషన్షిప్ అయినా కూడా మీరిద్దరూ కమిట్మెంట్లోకి వచ్చారనుకోండి, ఆల్రెడీ ఒకసారి రికన్సైల్ అయిపోతే మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కపుల్లా ఉండబోతున్నారు. సో ఆ టైంకి మీరు ఇలాంటి డిఫరెన్సెస్కి ప్రయారిటీ కనుక ఇస్తే మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళిపోతుంది, అంటే మళ్ళీ సెపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వడం, కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం అనేది అవసరం. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు ప్రజెంట్ అయితే, మీ ఇట్స్ 333 on the clock. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ని ఒప్పుకుంటారా లేదా అనుకుంటున్నారు. అండ్ మీరేమో మీ ఫ్యామిలీని మీరు కాంప్రమైజ్ అయిపోమని మీరు ఆల్రెడీ వాళ్ళని సెట్ చేశారు, అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. సో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ పర్సన్. బట్ మీ పర్సన్ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మీ పర్సన్కే డౌట్. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యూ. ఈ పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఎండ్ అయిపోతుందేమో అనే ఫియర్ ఉంది. కానీ కాదు, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వమని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు. ఇది కూడా జరుగుతుంది. ఐ డోంట్ నో ఈ మిరకల్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయో అసలు నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. సడన్లీ ఓవర్ నైట్ ఇలా ఎలా చేంజెస్ వచ్చాయి మీ రిలేషన్షిప్లో, ఐ డోంట్ నో. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మీకు నేను ఇస్తున్న గుడ్ న్యూస్ అనుకుంటున్నాను.
విదిన్ 24 అవర్స్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారు. అండ్ ఈ కాన్వర్సేషన్ ఆ రోజుతోనే ఎండ్ అయిపోతుందా, ఎప్పుడూ లాగానే మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడతారా మీ పర్సన్, ఈరోజు మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడతారా అని అడగొచ్చు మీరు. కానీ కాదు, ఇక్కడ ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుండి కంప్లీట్గా డిటాచ్ అయిపోయారు ఆల్రెడీ. సో దే వాంట్ టు కాంటాక్ట్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఏడిపించినందుకు బాధపడుతున్నారు. ఇప్పుడు మీరంత బాధపడటానికి రీజన్ ఈ పర్సన్ అయ్యారు అని ఈ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్ అండ్ దే ఆర్ రెమినిసింగ్ మెమరబుల్ సిచ్యువేషన్స్, మెమరీస్ ఇలాంటివేవో ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన ఆ చిన్న చిన్న షార్ట్ మూమెంట్స్, అంటే మీరు ఎక్కడికో ట్రావెల్ చేయడం కానీ పాస్ట్లో, లేదా మీ ఇంట్లోనే ఆర్ ఆఫీస్లో మాట్లాడుకోవడమో, లేదా ఇంట్లో మాట్లాడుకోవడమో, ఏవో చిన్న చిన్న కాన్వర్సేషన్స్ అవన్నీ ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రేంజ్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీకెప్పుడు కూడా వీడియో కాల్స్ చేసింది లేదు. బట్ ఇప్పుడు మీరు భయపడకండి, ఈ పర్సన్ మీకు వీడియో కాల్స్ కూడా చేస్తారు. ఆ కాల్స్ లిఫ్ట్ చేయడానికి మీరు నిజంగా భయపడతారు. ఎందుకంటే అది నిజంగా ఈ పర్సనే చేస్తున్నారా, లేదా ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేస్తున్నారా అని మీరు భయపడతారు. బట్ కాదు, ఈ పర్సనే చేయబోతున్నారు విదిన్ నెక్స్ట్ 24 అవర్స్. వీడియో కాల్ చేసి మిమ్మల్ని మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఈ పర్సన్ ఎందుకు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని మీకు డౌట్ వస్తుంది. కానీ అంతే, అది డివైన్ టైమింగ్. అదంతే, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్. పాస్ట్లో ఈ పర్సన్ మీరు రిజెక్షన్ ఫీల్ అయ్యేటట్టు చేశారు. మీరు ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. బట్ ఈ కనెక్షన్ ఎండ్ చేసేసారా అంటే చేయలేదు. బట్ నాన్ కమిటల్ ఎనర్జీలోనే ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ సడన్లీ సైలెంట్ అయిపోయారు. ఓకే, అండ్ ఈ కాన్వర్సేషన్ ఆర్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే, కొన్ని యాప్స్లో మిమ్మల్ని బ్లాక్ చేశారు, కొన్ని యాప్స్లో మీరు అన్బ్లాక్లోనే ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్ చేయలే, అన్నిటిలోని మిమ్మల్ని బ్లాక్ చేయలే. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మిమ్మల్ని బ్లాక్ చేయలేదు ఈ పర్సన్. మేబీ మీ నెంబర్స్ బ్లాక్ చేసి ఉండొచ్చు. ఓకే, సో అలాంటి ఈ పర్సన్ అంటే ఇక్కడ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని ఎప్పుడూ గివప్ చేయలేదన్నమాట. కాకపోతే ఏవో కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని అలా బ్లాక్ చేయాల్సి వచ్చింది. సో ఏంటి ఆ రీజన్ ఏంటి ఇక్కడ అంటే, 4 ఆఫ్ పెంటకల్స్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి, ఎందుకు ప్రొటెక్ట్ చేశారు అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు నేను చెప్పాను తన పాస్ట్ అని. తన పాస్ట్లో ఎవరైతే ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి మీ డీటెయిల్స్ తెలియడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. మేబీ మీరు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, పబ్లిక్లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీ డీటెయిల్స్ అందరికీ చెప్పడం ఈ పర్సన్ ఇష్టం లేదు. సో అందుకే అలా మిమ్మల్ని హైడ్ చేశారు. అది బ్లాక్ చేయడం అని అనుకోకూడదు, మీరు మిమ్మల్ని హైడ్ చేశారు. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ పరిచయం చేస్తారు. అండ్ ఈ కనెక్షన్ని ఆఫీషియల్ చేయబోతున్నారు. ఓకే, ఇది వరకు మీతో మాట్లాడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటారు అన్న ఈ పర్సనే ఇప్పుడు అందరూ వినేటట్టు మీతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీతో చాటింగ్ చేయడానికో, మీతో కాల్స్ మాట్లాడటానికో ఈ పర్సన్ ఇంకా
ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ పక్కన ఎవరు ఉన్నారు ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఈ కనెక్షన్ ఆల్రెడీ అఫీషియల్ అవ్వబోతుంది అనేది ఈ పర్సన్కి తన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఈ పర్సన్ వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ మిమ్మల్ని బ్లాక్ చేయడం, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలాంటివి ఏమీ కూడా చెయ్యరు ఈ పర్సన్. ఓకే, ఆల్రెడీ ఈ పర్సన్ చాలా టైం వేస్ట్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. రీడింగ్ని తప్పకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ 6 of Wands ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్.